ఈ యొక్క ప్రెస్ మీట్ కట్టడానికి ఈ తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయడానికి ఏదైతే మిలియపుట్టి మండల కేంద్రం నడిబొడ్డు దగ్గర ఉన్నటువంటి బందపల్లి గిరిజనాశ్రమ పాఠశాలలో నిన్నను ఒక మీడియా రూపంలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో రూపంలో అక్కడ గిరిజన బాలిక అక్కడ ఉన్నటువంటి పీడి కళ్యాణి భర్త రామచంద్రరావు ఆమెపై దొంగతనం మోపుతూ ఆమెపై దాడి చేశారని చెప్పి వీడియోలో వచ్చింది. తీవ్రంగా మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఆ పిల్లపై దాడి చేశారో తక్షణమే ఈ ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకుని తక్షణమే ఆయన పైన పోక్సో కేసు నమోదు చేసి అట్రాసిటీ నమోదు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు ఆశ్రమ పాఠశాలలోకి జ్యుడిషియల్ జస్టిస్ ఉండేటప్పుడు, ఒక చట్టం ఉండేటప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఈ అధికారులు ఉంది, ప్రభుత్వాలకు ఉన్నాయి. అలాంటి పరిస్థితి జ్యుడిషియల్ జస్టిస్ ఉండేటప్పుడు మగ పురుగు కూడా లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. అలాంటిది ఈరోజు ఆ ప్రాంతంలోకి ఆ గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి వెళ్ళి ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక అమ్మాయిని దౌర్జన్యంగా దాడి చేసి అవమానించి మీ దొంగతనం కేసు చేశామని చెప్పి అమ్మాయి మనం కూడా వెళ్ళి ఆ తల్లికి కలిసాం. వెళ్ళి అమ్మ ఏం జరిగింది ఆ తల్లితో, ఏదైతే పిల్ల తల్లితో మాట్లాడితే ఆ పిల్ల తల్లి చాలా బాధపడుతూ ఏడ్చి చెప్పింది మాతో. ఆ పిల్లకట అనకూడదు ఈ సందర్భంలో, కానీ అన్నీ కూడా బట్లిప్ కూడా చెక్ చేయాలని అవసరం చేశారట. పీక పెట్టి అణిచివేశాడంట ఆయన. అది ఎవరు మేము చూడలేదు, స్వతంగా ఆ తల్లే చెప్తా ఉంది. అందుచేతనే మేము ఒకసారి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాలకి. నిజంగా ఈ రాష్ట్ర మంత్రి గారు కూడా మేము విన్నవించుకుంటున్నాం. తక్షణమే ఏదైతే రామచంద్రరావు ఆ యొక్క హాస్టల్కి వెళ్ళి ఆ విద్యార్థిని పైన దాడి చేశారో ఆ దాడిని తక్షణమే కేసు నమోదు చేయాలి కానీ పీఓ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కళ్యాణి ఉందో ఆ కళ్యాణి తక్షణమే సస్పెండ్ చేయాలి, అక్కడ హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాన్ని మునుముందు జరగకుండా పటిష్టమైనటువంటి ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్ప ముందు కార్యక్రమాలు చేయడం కష్టం జరుగుతుంది. కాబట్టి అందుకే మేము మీడియా తరఫున మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే గిరిజన శాఖ మంత్రి గారు ఉన్నారో గుమ్మడి సంజయ్ రాణి గారు ఈ యొక్క హాస్టల్ సందర్శించి ఏదైతే ఈ రామచంద్రరావు దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తి పైన కూడా తక్షణం మీరు అరెస్ట్ చేయాలని కూడా ఆదివాసీ సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రేపు కానీ అరెస్ట్ చేయకపోతే రామచంద్రరావుని ఎల్లుండి వస్తున్న సోమవారం మిలియపుట్టి కేంద్రం నుంచి అన్ని ప్రాంతాల నుంచి, పాతపట్నం నుంచి, మనసా నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఆదివాసులు లక్షలాది రూపాయలుగా